హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తన తోటి ఎంప్లాయీని అవమానించాడని అతనితో ఫైటింగ్కి దిగిన నక్షత్ర ఫైటింగ్ స్కిల్స్ని చూసి నేను ఆడపిల్లగా పుట్టుంటే ఇలాగే ఉండేవాడినేమో అని ఫీల్ అయిన రుద్ర మాటకి విలువిచ్చి అన్విని కలవడానికి నక్షత్ర వస్తుందా? నెక్స్ట్ విరించి ప్లాన్ ఏంటి? విదుర్ చాముండిని పెళ్లి చేసుకుని కూడా మళ్ళీ మీనాక్షిని పెళ్లి చేసుకోవడానికి కారణమైన ఆ వ్యక్తి ఎవరు? ఈ పాటలో తెలుసుకుందాం. రుద్ర అక్షర లవ్ స్టోరీ పార్ట్ 1. జిమ్ఖానా బ్యాక్యార్డ్. రాత్రి 12 దాటిపోయింది. పాడైపోయిన గోడలు, పసుపు రంగు ఫ్లడ్ లైట్లు, చుట్టూ మద్యం బాటిల్స్, మధ్యలో పెద్ద ఫైటింగ్ రింగ్. కొట్టు కొట్టు అంటూ అరుస్తున్న జనాలు. రుద్ర కారు ఒక్కసారిగా బ్రేక్ వేసి అక్కడ ఆగింది. అతను వేగంగా దిగాడు. హర్షిల్ పంపించిన లొకేషన్ ఇదే. అతను లోపలికి అడుగు పెడుతుంటే ఎదురుగా ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఆమె ముఖం మొత్తం ఎర్రబడిపోయింది. నక్షత్ర ఎక్కడా అని రుద్ర అడగగానే ఆ అమ్మాయి భయంగా రింగ్ వైపు చూపించింది. సార్, మేడం వాళ్ళని చంపేసేలా ఉన్నారు అంది వణుకుతూ. రుద్ర చూపు రింగ్ వైపు తిరిగింది. అక్కడ కనిపించిన సీన్ చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. రింగ్ మధ్యలో నక్షత్ర ఉంది. బ్లాక్ ట్రాక్ ప్యాంట్, చేతులకు బ్యాండేజ్, జుట్టు టైట్గా కట్టుకుని ఎదురుగా ఒక భారీ మనిషితో ఫైట్ చేస్తోంది. అతను ఆ అమ్మాయి సూపర్వైజర్. తనతో పనిచేసే అమ్మాయిని ఆఫీస్లో అవమానపరిచి ఏడిపించాడట. పైగా చేయి కూడా చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకుని నక్షత్ర అతన్ని ఇక్కడ చూసి వాడితో తలపడడానికి సిద్ధపడింది. నువ్వు అమ్మాయిల మీద చేయి చేసుకునేది ఆఫీస్లోనేనా? ఎక్కడ చేయి చేసుకో చూద్దాం అంటూ నక్షత్ర అతని కాలర్ పట్టుకుని నేలకేసి కొట్టింది. రుద్ర అక్కడే నిలబడి చూస్తున్నాడు. అతని మైండ్లో మాత్రం ఒక్కటే తిరుగుతోంది. తను నా అక్షరేనా? ఒకప్పుడు చిన్న గాయమైన కంగారు పడే అక్షర, ఎవరితోనూ గట్టిగా మాట్లాడలేని అక్షర ఇప్పుడు ఒక రౌడీలా ఫైట్ చేస్తోంది. సుకుమారంగా కాస్త గట్టిగా మాట్లాడడానికి భయపడే అతని అక్షర ఎక్కడా? ఇప్పుడు కళ్ళ ముందు పులిలా విరుచుకుపడుతున్న ఈ నక్షత్ర ఎక్కడా? రుద్రకి సాధారణంగా సైలెంట్గా పద్ధతిగా ఉండే అమ్మాయిలంటేనే ఇష్టం. ఒకప్పుడు అక్షర అలాగే ఉండేది మరి. కానీ ఇప్పుడు తన ముందున్న ఈ అమ్మాయి అసలు అక్షరలాగే లేదు. రూపం మాత్రమే అక్షరాది. రుద్రకు ఒక వింతైన ఆలోచన వచ్చింది ఆ సమయంలో. ఒకవేళ తనే గనుక అమ్మాయిగా పుడితే ఎలా ప్రవర్తిస్తాడో అచ్చం ఈ నక్షత్ర అలాగే బిహేవ్ చేస్తుంది. ఆమె యాటిట్యూడ్, ఆమె బాడీ లాంగ్వేజ్, ఆ మొండితనం అంతా రుద్ర స్టైల్లానే ఉంది. ఆమె పంచ్ కొట్టిన ప్రతిసారి చుట్టూ ఉన్న వాళ్ళు అరుస్తున్నారు. రుద్ర అయితే లోపల సంతోషపడిపోతున్నాడు. నక్షత్ర నక్షత్ర అంటూ చుట్టూ ఉన్నవాళ్ళు అరుస్తున్నారు. ఆమె ఎదుటివాడి ముఖంపై గట్టిగా కొట్టింది. అతను తిరిగి ఆమెపై దాడి చేశాడు. కానీ నక్షత్ర వేగంగా తప్పుకుని అతని కాళ్ళు లాగేసింది. అతను నేల మీద పడిపోయాడు. ఆమె అతని ఛాతిపై కాలు పెట్టి కోపంగా చూసింది. మళ్ళీ ఆఫీస్లో ఏ అమ్మాయి కంటైనా నీళ్లు పెట్టిస్తే ఈరోజు పడ్డ దెబ్బలకి 3 పడతాయి, చచ్చిపోతావు అంది గట్టిగా. అక్కడున్న వాళ్ళంతా అమ్మాయి ఇలా ఫైట్ చేయడం సాధ్యమేనా అని షాక్తో చూస్తున్నారు. రుద్ర మాత్రం ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆ చూపులో ఆశ్చర్యం, బాధ, ప్రేమ, కన్ఫ్యూజన్ అన్నీ కలిసిపోయాయి. ఇది అక్షర కాదు, కానీ అక్షరే అనిపిస్తోంది అతనికి. ఫైట్ అయిపోయాక నక్షత్ర టవల్ తీసుకొని చెమట తుడుచుకుంటూ బయటకు నడిచింది. అప్పుడే ఆమె కళ్ళు రుద్రపై పడ్డాయి. రుద్రని చూడగానే ఆమె ముఖం చిరాకుతో నిండిపోయింది. ఏంటి, మళ్ళీ వచ్చావా అంది కోపంగా. రుద్ర నిశ్శబ్దంగా ఆమెనే చూస్తున్నాడు. నిన్న కొట్టింది సరిపోలేదా అంది నక్షత్ర
కొన్ని క్షణాలు రుద్ర ఏమీ మాట్లాడలేదు, కానీ ఆ తర్వాత మెల్లగా ఆమెకు దగ్గరగా వెళ్ళి నక్షత్ర అని పిలిచాడు. నా పేరు అంత మెల్లగా పిలిస్తే నేను కరిగిపోతాను అనుకుంటున్నావా? నీ మీద ఉన్న కోపం తగ్గుతుంది అనుకుంటున్నావా? అంది వ్యంగ్యంగా. రుద్ర చిన్నగా నవ్వి తల ఊపాడు. నువ్వు అక్షరవి కాకపోవచ్చు అన్నాడు. ఆ మాటకి నక్షత్ర కనుబొమ్మలు ఎత్తింది. కానీ నీ రూపం నా అక్షరలాగే ఉంది. ఆ మాట చెప్పేటప్పుడు రుద్ర గొంతు కాస్త వణికింది. నా కూతురు నా భార్య చనిపోయిందని తట్టుకోలేక మాట్లాడడం మానేసింది, తినడం మానేసింది. నువ్వు ఒక్కసారి వచ్చి కనిపిస్తే నా పాప అన్నం తింటుంది అన్నాడు రుద్ర అర్దింపుగా. నక్షత్ర ముఖం కాస్త సీరియస్ అయింది. అది నా సమస్య కాదు అంది. తెలుసు, అయితే ఒక తండ్రిగా అడుగుతున్నాను అన్నాడు రుద్ర. ఆ మాటతో నక్షత్ర కళ్ళల్లో చిన్న కదలిక వచ్చింది. రుద్ర మొదటిసారి ఆమె ముందు అహంకారం లేకుండా కనిపించాడు. ప్లీజ్ అన్నాడు. నువ్వు వచ్చి ఒక్కసారి కనిపిస్తే చాలు, తర్వాత నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపో అన్నాడు రుద్ర. నక్షత్ర నిశ్శబ్దంగా ఆలోచిస్తూ నిలబడిపోయింది కొన్ని క్షణాలు. ఆమెతో పనిచేసే ఆ అమ్మాయి నక్షత్ర దగ్గరకు వచ్చి, మేడం వెళ్ళండి, ఒక పాప కోసం కదా అంది. నక్షత్ర చిరాకుగా ఊపిరి తీసుకుని వదిలి, సరే వస్తాను, కానీ 1 గంట మాత్రమే అని కండిషన్ పెట్టింది. రుద్ర కళ్ళలో చిన్న వెలుగు మెరిసింది. సింహ మ్యాన్షన్. రాత్రి 1:30. ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమెలుతోంది. రుద్ర కార్ ఆగగానే చాముండి బయటకు వచ్చింది. కార్ డోర్ తెరుచుకుని నక్షత్ర దిగగానే చాముండి అక్షర అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నక్షత్ర అసహనంగా చాముండి వైపు చూసి, ప్లీజ్ మళ్ళీ అదే పేరు పిలవకండి అంది. చాముండి ఏడుస్తూనే ఉంది. అన్వి గదిలో ఉంది. రుద్ర మెల్లగా అన్నాడు. నక్షత్ర లోపలికి నడిచింది. ఆ గదిలో చిన్న లైట్ మాత్రమే వెలుగుతోంది. అన్వి మంచం మూలన కూర్చుని అక్షర ఫోటో పట్టుకుని ఉంది. అన్వి అని రుద్ర మెల్లగా పిలిచాడు. అన్వి నెమ్మదిగా తల పైకి ఎత్తింది. నక్షత్రని చూసిన క్షణం ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అమ్మా అంటూ ఒక్కసారిగా మంచం మీద నుంచి దిగిపోయి నక్షత్రని గట్టిగా హత్తుకుంది. ఆ క్షణం నక్షత్ర పూర్తిగా షాక్ అయింది. ఆ చిన్న పాప చేతులు ఆమె నడుము చుట్టూ గట్టిగా అల్లుకున్నాయి. నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? నేను బ్యాడ్ గర్ల్గా ఉన్నానా? ఎందుకు నన్ను చూడటానికి రాలేదు అంటూ అన్వి ఏడుస్తోంది. ఆ మాటలు వినగానే నక్షత్ర గుండెల్లో ఏదో బరువుగా అనిపించింది. అమ్మ ప్రేమ ఆమెకు అది అలవాటు అయిన భావనలా అనిపించింది. ఆమె తెలియకుండానే అన్వి తల నిమిరింది ప్రేమతో. హే ఏడవకు అంది మెల్లగా. అన్వి ఇంకా గట్టిగా నక్షత్రని హత్తుకుంది. నువ్వు మళ్ళీ వెళ్ళిపోవద్దమ్మా అంటూ నక్షత్రని గట్టిగా హత్తుకుంది అన్వి. నక్షత్ర కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. రుద్ర అది చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్షర కూడా పిల్లలు ఏడిస్తే తట్టుకోలేక ఏడ్చేది. కొద్దిసేపటికి నక్షత్రే అన్వికి అన్నం తినిపిస్తుంది. ఆ పట్టు ఇంకో ముద్ద అంటూ నక్షత్ర అన్వికి ముద్దలు పెడుతుంటే అన్వి చిన్నగా నవ్వుతోంది. తన అమ్మని చూసిన సంతోషంలో. చాముండి మీనాక్షి బయట నిలబడి ఇదంతా నిజమేనా అన్నట్టు చూస్తున్నారు. అచ్చం అక్షరలానే ఉంది అంది చాముండి. రుద్ర మాత్రం తలుపు దగ్గర నిలబడి వాళ్ళిద్దరినీ చూసి మురిసిపోతున్నాడు. ఆ క్షణంలో ఎన్నో రోజుల తర్వాత అతని మనసుకి కాస్త ప్రశాంతత దొరికింది. అన్వి తిన్నాక నక్షత్ర ఒడిలోనే తల పెట్టుకుని పడుకుంది.
అమ్మా, ఒక పాట పాడు అంది నిద్రమత్తులో. నక్షత్ర కాసేపు ఆలోచించింది, కానీ ఆ తర్వాత తెలియకుండానే ఒక లాలి పాట పాడడం మొదలుపెట్టింది. ఆ పాట విన్న రుద్ర కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అది అక్షర అన్వికి పాడే అదే లాలిపాట. పాట పూర్తయ్యేలోపే అన్వి నిద్రపోయింది. నక్షత్ర మెల్లగా ఆమె జుట్టు సర్దింది. ఆమె ముఖంలో తొలిసారి కోపం లేదు. రుద్ర నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు వచ్చాడు. థ్యాంక్ యూ అన్నాడు. నక్షత్ర వెంటనే తన భావాలను దాచేసుకుని ఓవర్గా ఫీల్ అవ్వకు, పాప కోసం మాత్రమే అంది. అయినా సరే. కొద్దిసేపు నిశ్శబ్దం. నువ్వు ఇక్కడే ఉండిపో నక్షత్ర అన్నాడు రుద్ర. ఆమె వెంటనే అతని వైపు తిరిగి నో ఛాన్స్ అంది. అన్వి కోసమైనా ప్లీజ్ అన్నాడు రుద్ర. రోజు వచ్చి వెళ్తాను, కానీ ఇక్కడ ఉండను. ఎందుకు? ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుండి నాకు వింతగా ఉంది. నేనెవరో మర్చిపోతున్నట్టు. అది నాకు నచ్చడం లేదు అంది. నక్షత్ర అతని కళ్ళలోకి చూస్తూ. ఆ మాటతో రుద్ర ఆలోచనల్లో పడిపోయాడు. ఆమె వెళ్ళిపోతుంటే అన్వి నిద్రలోనే అమ్మా అని పిలిచింది. నక్షత్ర అడుగులు ఒక్క క్షణం ఆగిపోయాయి, కానీ వెంటనే వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. ఈషా తన హాస్టల్ రూమ్లో ఆమె బెడ్ మీద ఒంటరిగా కూర్చుని ఉంది. మైండ్ మొత్తం కన్ఫ్యూషన్. అప్పుడే నిషా లోపలికి వచ్చింది. ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు అంది. ఈషా నెమ్మదిగా తల ఎత్తి, నేను చేసింది రైటో రాంగో అర్థం కావట్లేదు అంది ఈషా. నిషా పక్కనే కూర్చుని, నువ్వు చేసింది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, కానీ ఆ క్షణంలో నీకలా అనిపించింది, చేసావు. ఇప్పుడు నీ వల్ల ఒక ప్రాణం బ్రతికింది కదా. ఆ బ్రతికిన ప్రాణం ఎవరంటారు మాస్టారు? అంతే అంటావా? అంతే ఈషా. నువ్వెందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నావు? ఈషా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాయ అరెస్ట్ అయిపోయింది. నాన్న పరారీలో ఉన్నాడు. వాళ్ళిద్దరిపై కోపంతో హాస్టల్కి వచ్చేశాను, కానీ ఎంతైనా వాళ్ళు నా వాళ్ళే కదా, బాధగా అంది ఈషా. నిషా ఆమె భుజంపై చేయి వేసింది. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి శిక్ష పడుతోంది. అది నీ తప్పు కాదు. ఈషా మౌనంగా ఉంది. రా, బయటకు వెళ్ళి షాపింగ్ చేసి వద్దాం అంది నిషా. ఏం షాపింగో, పోవే బాబు. ఇంకా ఎక్కువ ఆలోచిస్తే పిచ్చెక్కిపోతుంది నీకు అంది నిషా. ఈషా చిన్నగా నవ్వింది. మీనాక్షి, చాముండి, రుద్ర అన్విని చూసుకుంటూ అక్కడే ఉండిపోవడంతో విదుర్ ఖుషి కోసం బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాడు. నాన్న, నాకు అన్నయ్యకి 10 years గ్యాప్ ఉంటుంది కదా అంది ఖుషి కిచెన్ కౌంటర్ మీద కూర్చొని. అవును అన్నాడు విదుర్. అన్నయ్యకి నువ్వంటే ఎందుకు అంత కోపం? మీరు అమ్మని రెండో పెళ్లి చేసుకున్న పెద్దమ్మ ఎందుకు మిమ్మల్ని ద్వేషించదు అని అడిగింది ఖుషి. విదుర్ ఒక్కసారి ఆగిపోయాడు. ఆ తర్వాత హాల్లో నవ్వుతూ ఉన్న ఒక వ్యక్తి ఫోటో చూపించి, అదిగో ఆ మహానుభావుడి దయవల్లే నా జీవితం రోలర్ కోస్టర్ అయింది అన్నాడు. ఖుషి నవ్వింది. అతను టోస్ట్ ఇచ్చాడు. ఒక బైట్ చేసిన ఖుషి వెంటనే చిరాగ్గా మొహం పెట్టి, దీన్ని తింటే నేను పేషెంట్స్ని చూడడం కాదు, నన్నే డాక్టర్ చూడాలి అంది. విదుర్ నవ్వేశాడు, డ్రామా క్వీన్ అంటూ. ఖుషి వెంటనే మీనాక్షికి కాల్ చేసి క్యారేజ్ పంపమని చెప్పింది. కొద్దిసేపటికి హర్షిల్ క్యారేజ్ తీసుకుని వచ్చాడు. ఖుషి వాళ్ళమ్మ చేతి వంటని ఆతృతగా తింటుంటే హర్షిల్ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. విదుర్ అది గమనించాడు. రుద్ర ఎలా ఉన్నాడు అని అడిగాడు. హర్షిల్ జరిగినదంతా చెప్పాడు. నక్షత్ర ఎవరో అసలు అర్థం కావట్లేదు అన్నాడు హర్షిల్. విదుర్ ఆలోచిస్తున్నాడు, కానీ అతని చూపులు మాత్రం హర్షిల్ వైపు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాయి. అది హర్షిల్ గమనించలేదు. బాల్కనీలో ఒంటరిగా నిలబడి ఉన్నాడు రుద్ర. అతని చేతిలో అక్షర ఫోటో ఉంది. అక్షర ఇలా ఎలా మారింది? మెమొరీ లాసా? తను అక్షరనేనా, లేదా ఎవరైనా నాతో గేమ్ ఆడుతున్నారా? మా కళ్ళ ముందే కాలిపోయిన అక్షర మళ్ళీ
నా ముందుకి ఎలా వచ్చింది? రుద్ర మైండ్ అంతా ప్రశ్నలే ప్రశ్నలు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, నక్షత్రకి అక్షరతో సంబంధం లేదు, ఇద్దరూ ఒకరే. అదే సమయంలో దూరంగా ఒక కారులో కూర్చుని సింహ మ్యాన్షన్ వైపు చూస్తున్నాడు విరించి. అతని పెదవులపై ప్రమాదకరమైన నవ్వు. సస్పెన్స్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.